ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అందులో భాగంగానే లగచర్లలో జరిగిన ఘటన అని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ముందస్తు సమాచారం లేకుండానే కలెక్టర్పై దాడికి పాల్పడ్డారా అని ప్రశ్నిస్తున్న బలరాం నాయక్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే చర్చ అంతా కూడా ఆ గ్రామం పైనే ఉంది. ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి అధికారులపైన జరిగినటువంటి దాడి రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే ప్రస్తుతం దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎంపీ బలరాం నాయక్. సార్, ఈ దాడికి సంబంధించి ఈ రోజు తాజాగా కేటీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్ళారు. ఇది ఫార్మా కంపెనీ కాదు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ గా అక్కడ నిర్ణయించబడుతుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఫస్ట్ ఫార్మా కంపెనీ అనేది నీ మనసులోకి వెళ్ళి తీసేసి ఇక నువ్వు అడుగు, నేను చెప్తా. ముఖ్యంగా మీరు చెప్పడం కూడా ఫార్మా కంపెనీ భూసేకరణ అని చెప్పేసి ప్రచారం జరిగింది. అందుకని అందరు ప్రచారం జరిగింది, తప్పు ప్రచారం, అది కమ్యూనికేషన్ తప్పు. అంటే ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి అది ఏ విషయమైనా కావచ్చు, ఏ అంశమైనా సరే రైతుల దగ్గర భూసేకరణ కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్ అనేది వేరు, ఎడ్యుకేషన్ ఇది నీకు ఇది వేరు, ఫార్మా అనేది వేరు. ఫార్మా అనగానే చనిపోతారేమని అక్కడ లేపి అల్లరి ఏంటంటే గవర్నమెంట్ భూములను అక్రమంగా ఆక్రమించిన వల్ల భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు లేపిన అలజడి ఇది. దానితో పాటు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందుకున్నారు దీనికి. ఎందుకంటే వాళ్ళ మైలేజ్ పెరగాలని, వాళ్ళు చేసిన తప్పులను తొక్కాలని. గవర్నమెంట్ ఆ పని అది చేస్తూ ఉంటుంది. కలెక్టర్ ఇది ఇక్కడ గవర్నమెంట్ కలెక్టర్ పని చేస్తే ఉండదు కదా. భూమి సేకరణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు గ్రామ సభ పెడతారు. పీసా చట్టం ఉంది, అన్ని చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీకి ఎందుకు బీసీలు కాలేదా? దాన్ని అరెస్ట్ అయిన రెడ్డిస్ కాలేదా? మరి లంబడులకు ఎందుకు లేపాలి? వీడెందుకు పోలే ముందుగాల? మా వాళ్ళని ఎందుకు బలి చేస్తాను అక్కడ లంబడులను పంపి? అంటే భూ సేకరణ ఏదైతే అంశం ఉందో దానికి దానితో చట్టం ఉంటుందమ్మా. రైతుల భూమి సేకరణ అనేది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ భూమి సేకరణ చేసేటప్పుడు వాళ్లకు అందరికి పిలుస్తారు. ఊర్లలో ఉంటే, చిన్న ఊరు ఉంటే కూడా డబ్బు సాటిస్తారు. పీసా చట్టం అనేది ఒక రూల్ ఉంటుంది. దానికి సేకరణ చేసినప్పుడు ఏది ఎట్లా ఉండాలి, గ్రామ సభలను అడగాలి, అక్కడ ఉన్న రేటుకి ఏం సేకరణ చేయాలి, అవన్నీ ఉంటాయి. అది ఏమి తెలుకోకుండా ఆయన ఏదో ఆక్రమించిన ల్యాండ్ ఆక్రమించిన పక్కన కబ్జాదారులు చేస్తున్న నారాయణ రెడ్డి ఎవరో ఉన్నారు, భూపేందర్ రెడ్డి ఎవరో ఉన్నారు. ఆ రెడ్డి 50 ఎకరాలు గవర్నమెంట్ భూమిని సాగు చేస్తున్నారు కాబట్టి ఆయన లేపిన లొల్లి ఇది. వాస్తవంగా అంటే ముఖ్యంగా గ్రామ సభలు పెట్టలేదు, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీ భూములు లాక్కుంటారని చెప్పేసరికి అధికారులపైన దాడి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గారి ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఎవరు ఒప్పుకోరు, మా పార్టీ కూడా ఒప్పుకోదు. అలా చేయడం అతను చేసే ఆస్కారమే లేదు. గ్రామ సభ కలెక్టర్కి ఎందుకు కొట్టాలి? మరి కలెక్టర్ ఎందుకు కొట్టాలి? నేను తెలియక అడుగుతా. కలెక్టర్ ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు గ్రామ సేకరణ చేస్తేనే కదమ్మా. గ్రామ సభ పెట్టితేనే తహసీల్దార్లు, కలెక్టర్స్ అందరు వెళ్ళారు తల్లి. అక్కడ గ్రామ సభకి వెళ్ళేదే వాళ్ళు వెళ్తే వాళ్ళ మీదనే అటాక్ చేశారు. అసలు కలెక్టర్ కొట్టడం ఎందుకు వచ్చిందంటే ఆ విధంగానే వచ్చింది. అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది గ్రామస్తులకు ఇవ్వాలి కదా, గ్రామ సభలు నిర్వహిస్తాము అని చెప్పేసి. లేకుండానే ఫ్రీ ప్లాన్ తో కలెక్టర్ మీద దండయాత్ర చేశారా? గ్రామ సభలకు తెలుసు, అన్ని తెలుసు కాబట్టి కలెక్టర్లు తహసీల్దార్ కొట్టి పంపియండి అని చెప్పేసి ధర్మ రెచ్చగొట్టి పంపించింది వాళ్ళే. అంటే మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అంటున్నారు వాళ్ళు? అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగి నువ్వు కూర్చున్నావు ఇక్కడ, అన్ఎక్స్పెక్టెడ్ టక్కని లోపలికి వచ్చేస్తే ఏమన్నా అంటుంది. అదే విధంగా జరిగింది. అది తప్పులు చేసి వాళ్ళు కప్పు చూసినందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఇటు సంగారెడ్డి సెంట్రల్ జైలుకి ఇటు ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ అరుణ కూడా వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ వాళ్ళు రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, రేవంత్ రెడ్డిది, అందుకనే వలస వచ్చినట్టు కాబట్టి ఆ ప్రజలపైన ఆయనకి ప్రేమ లేదు. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడతారు, కుచ్ భీ బోల్లేతే సై హోతా క్యా అన్నట్టున్నది కథ. ఏదైనా మాట్లాడతారు, అది నిజమైతే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు, అక్కడ పుట్టిండు ఆయన, అక్కడ పెరిగిండు, పెళ్లి అక్కడ చేసుకున్నాడు, అన్ని వలసలు గిలిసలేంది. ఆ జిల్లాలో పుట్టిండు, ఆ జిల్లాలో వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు, ఆ జిల్లాలో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, అక్కడ వాళ్ళ అమ్మ అక్కడ వాళ్ళది పుట్టిన ప్లేస్ అది, వాళ్ళ మదర్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇట్లా చెప్పడం ఏది పడితే అది వలసలు పుట్టిండు కావడట చేసిండు అదొక ప్రశ్నేనమ్మా. ఆమె ఒక ఎంపీ చేసింది, ఆమె ఎంపీగా ఉన్నది ఇప్పుడు. అంతకుముందు మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పీరియడ్ లా. కాంగ్రెస్ పార్టీ కదా వీళ్ళకి అందరికి చేసింది. మరి అరుణ గారికి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. అంటే దాడి జరిగి ఎన్ని డేస్ అవుతున్నా కూడా ఇప్పటికి ఎందుకు స్పందించట్లేదు సీఎం రేవంత్ రెడ్డి? అక్కడ వాళ్ళ దగ్గరికి ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? నియోజకవర్గ ప్రజలు మహారాష్ట్ర ఢిల్లీలో ఉన్నారు,
మహారాష్ట్ర బిజీలో ఉన్నాడు, మహారాష్ట్ర ఎలక్షన్ లో ప్రచారంలో ఉన్నాడు, రేపు ఆయనకు మహిళా మీటింగ్ ఉన్నది. ఇది పెద్ద ఇష్యూయే కాదు. రేవంత్ రెడ్డి వెళ్ళేటప్పుడు గ్యారెంటీగా వెళ్తాడు, అది పెద్ద ఇష్యూయే కాదు. అది ఫార్మా కంపెనీ కాదు, అదే ఇండస్ట్రియల్ కారిడార్ కడుతుంటే దానికి ఏదో రేవంత్ రెడ్డి మీద నిందే పోయాలని తప్ప, ఆలోచన రావాలని తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు చేసినవి మరి మొత్తం చెప్తా నేను. అరే మీనా కుమారి వచ్చిందమ్మా, సిరిసిల్లలో కొట్టించి చంపించి జైల్లో పెడితే ముందు నా కళ్ళతో చూసినా పోయి అటువంటి అరాచకాలు చేసిండు వాళ్ళు. గత సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ప్రజల ఉసురు పోస్తున్నాడు కాబట్టి ఇంటికి పోయి పైసలు మహారాష్ట్రలో పెట్టుమని చెప్పారు. ఈడ పైసలు తీసుకోపోయి మహారాష్ట్రలో పెట్టుమని ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అయితే సోనియా గాంధీ పుణ్యాన్న ఒకరోజు కూడా పార్లమెంట్ కు రాలే. నేనే అప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఆ బిల్లు పెట్టిన రోజు కూడా రాలే. అయినా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి పుణ్యాన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అల్లుళ్ళు, కొడుకులు, బిడ్డలు, పైసలు అందరూ సంపాదించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే దేవుడు అనేవాడు చూస్తాడు, ఆయనే పంపిస్తాడు ఇంటికి వాళ్ళ పార్టీలు లేకుండా. ఈ దాడి వెనకాల కాంగ్రెస్ కుట్రనే ఉందని చెప్పి ఈటల రాజేందర్ అంటున్నారు. ఎవరు కాంగ్రెస్ కుట్ర? ఈటల రాజేందర్ అంటాడు. మరి ఆయనకే తెలుసు ఆ కుట్ర. మరి అదేదో బయటికి చెప్పు అని చెప్పారు. కుట్ర కాదు, ఇలా జరిగింది, ఇలా చేశారు, వివరణ ఇది, విస్తరణ ఇది అని కేటీఆర్ చెప్పొచ్చు కదా. ఫైనల్ గా కుట్ర అని ఒక మాట చెప్పగానే సరిపోయిందమ్మా. ఈ భూసేకరణకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా ఈ చర్చ అంతా కూడా? ఎందుకు రాదు? ఏముండదు. అక్కడ ఉన్నటువంటి రైతులు రైతులు అందరూ ఒప్పుకున్నారు, దానిలో ఒప్పుకునేది ఏమీ లేదు. ఒక 5-6 రెచ్చగొట్టి 7 మీరు అక్కడ వాళ్ళకి రెచ్చగొట్టాలనే ఉద్దేశం లేకపోతే ఒక ఎక్స్ఎంపీ, ఒక స్టేట్ మినిస్టరు అని ఇంకోటి ఎమ్మెల్యేని ఎందుకు పంపుతారు తల్లి? రెచ్చగొట్టాలనే కేసీఆర్. మరి కేటీఆర్ ఎందుకు పోలే ముందు కాదా? రాష్ట్రాన్ని మొత్తం ముంగేసి మొత్తం పైసలన్నీ అప్పుల పాలు చేసి దేశాన్ని వదిలిపెట్టి ఏదో మాట్లాడితే కాదు, ఆయన మొత్తం సరి చేస్తారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు. సెట్ అయిన రోజు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ జరిగేటువంటి భూసేకరణ ఇండస్ట్రియల్ సంబంధించి కేవలం ఫార్మాకు సంబంధించి కావచ్చు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి బలరాం నాయక్ చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. కావాలని లంబాడాలను రెచ్చగొట్టి ఈ విధ్వంసం సృష్టించే దిశగా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, బవిత 690.